దేవుని నామానికి వందనాలండి. ఈరోజైతే మనం ఎవరి గురించి అయితే చెప్పుకోబోతున్నామో ఆయన చాలా చిన్న ఉద్యోగం చేస్తూ కూడా ఈ ప్రపంచంలో చాలామందిని సువార్త వైపు నడిపించారండి. ఆయనే డిఎల్ మూడీ గారు అన్నమాట. ఆయన అమెరికాలో నార్త్ ఫీల్డ్లో జన్మించి ఉన్నారు. వారి తండ్రి వ్యవసాయం చేసేవారు. 4 సంవత్సరాలు ఉన్నప్పుడు మూడీ గారి తండ్రి చనిపోవడం వల్ల వారి తల్లే వారిని ఎంతో కష్టపడి పెంచారు అన్నమాట. అలాంటి సమయంలో మూడీ గారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్న ఆదివారం అయితే చాలు సండే స్కూల్కి వెళుతూ దేవుని మాటల్ని వింటూ దేవునిలో ఎంతగానో ఎదగపడ్డారండి. ఎలాగంటే దేవునిలో రక్షించబడ్డారన్నమాట. అలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉండగా వారి మావయ్య దగ్గరకు చెప్పుల షాప్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి ఈయనైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి సండే సండే స్కూల్కి వెళ్ళడం మాత్రం మానలేదన్నమాట. చర్చికి ఆయన 5గురిని ఆయనతో పాటు తీసుకుని వచ్చేవారు. కనీసం రోజుకి ఒక మనిషినైనా ఆయన దేవుని ఆత్మలోనికి మార్చేవారన్నమాట. ఎక్కువగా ఎవరైతే వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉన్నారో అలాంటి వారికి దేవుని వాక్యం చెప్పి వారిని అందరినీ ఖచ్చితంగా ఆయన మారుస్తూ ఉండేవారు. ఎలాగంటే 3 సంవత్సరాల్లో ఆయన 1000 మందికి పైగా ఆత్మలను అయితే రక్షించారనమాట. ఆయనకు 1962లో వివాహం అయితే జరిగిందండి. ఒకరోజు సండే స్కూల్ జరుగుతూ ఉండగా పాస్టర్ గారికి అనారోగ్యం వల్ల ఆయన అయితే రక్తం కక్కుకున్నారనమాట. అప్పుడు మోడీ గారితో ఆ పాస్టర్ గారు ఒకే మాట అన్నారు, మనం మళ్ళీ దేవుని హెవెన్లో అయితే మనం కలుసుకుందాము అని చెప్పేసి అన్నారనమాట. అది వినగానే మోడీ గారు చాలా అయితే బాధపడ్డారు. అప్పుడు ఆయన ఒకటి ఆలోచించారనమాట, ఆస్తి సంపాదించడం కంటే ఆత్మలను సంపాదించడం చాలా మేలు అని చెప్పేసి ఆయన అనుకున్నారు. దానివల్ల ఆయన చేస్తున్న ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి పూర్తిగా దేవునిపైన మాత్రమే ఆధారపడ్డారనమాట. ఆయన జీవితం కూడా దేవుని బట్టే జీవిస్తూ ఉన్నారు. ఆయనకి అవసరతలు కూడా దేవుని నామంలోనే అందుతూ ఉండేవి అన్నమాట. కానీ ఆయన ఎప్పుడూ ఆయన బోధని ఆపలేదు. మళ్ళీ ఆయన నేను చేసే బోధ నాది కాదు యేసయ్యదే అని ప్రతిదీ ఆయన యేసయ్యకే మహిమకరంగా అయితే ఉండేవారనమాట. ఒకసారి ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, నీవు మాట్లాడే మాటల్లో అసలు అన్నీ గ్రామర్ మిస్టేక్సే ఉన్నాయి, నీకు అసలు చదవడమే రాదు, నువ్వన్నీ తప్పులు చెప్తున్నావు అని చెప్పేసి ఎంతో కోపంగా అందరి ముందు అయితే ఈయనని నిందించారనమాట. కానీ మూడీ గారు మాత్రం చాలా నెమ్మదిగా, నేను చిన్నప్పటి నుంచి పేదవాడిని, చెప్పులు కుట్టుకునే ఉద్యోగం చేస్తూ ఉండి నేను సరిగ్గా చదువుకోలేదు, కానీ మీరైతే నాకన్నా బాగా చదువుకున్నారు, మీరే దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు కదా అని చెప్పేసి ఆయననే అడిగారు. కానీ అప్పుడు అతను మౌనముగా ఉండిపోయాడనమాట. మరి ఇంకొకసారి చికాగోలో మూడీ గారు యేసయ్య గురించి ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన అడిగారు, ఈరోజు ఎంతమంది దేవుని రక్షణను అంగీకరిస్తున్నారు అని అడగగా మళ్ళీ ఆయనే, మీరు వచ్చే వారం వచ్చేటప్పుడు ఖచ్చితంగా చెప్పండి అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు ఆ రోజు రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి చాలామంది అయితే మరణించారు. ఆ విషయం తెలుసుకున్న మూడీ గారు ఎంతగానో బాధపడ్డారు. అయ్యో, నేను వారం రోజుల తర్వాత అడుగుతానన్నానే, అదే ఈరోజే మీరు దేవుణ్ణి అంగీకరించండి అని గట్టిగా చెప్పుంటే దేవుని పరలోక రాజ్యంలో వీరందరూ ఉండేవారు కదా అని ఆయన చాలా బాధపడ్డారు. ఆయన తప్పునైతే ఆయన తెలుసుకున్నారనమాట. అప్పటి నుంచి ఆయన ఏ ప్రసంగం చెప్పినా ఇదే మనకు అనుకూల సమయం అని బోధిస్తూ, ఈరోజే మీరు రక్షణ పొందుకోండి, యేసయ్యని తెలుసుకోండి అని చెప్పి ఆయనైతే బోధన చెప్పడం ప్రారంభించారనమాట. అది ఎలా జరిగిందంటే, రేడియోలు టీవీలు లేని రోజుల్లో కూడా ఆయన
కోటి మందికి వరకు సువార్తను చెప్పారంటే అది దేవుని ఆశీర్వాదమే అన్నమాట. ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతారని మూడీ గారు ఎప్పుడూ నమ్ముతూ ఉండేవారనమాట. అలాగే ఆయన ఎప్పుడు ఒక మాటే చెప్పేవారు, రోజుకి కనీసం 5 నిమిషాలైనా దేవుణ్ణి మనం చూడాలి, దేవునితో మాట్లాడాలని చెప్పేసి ఆయన అయితే అన్నారనమాట. ఆయన అంతేకాకుండా దేవునికి ఇన్స్టిట్యూట్ కూడా ఆయన చికాగోలో పెట్టి ఉన్నారు. దానినే మోడీ ఇన్స్టిట్యూట్గా ఇప్పుడైతే మారిందండి. ఇప్పుడైతే ఆయన 1898 డిసెంబర్ 22లో అయితే ఆయన చనిపోయారు. ఆయన ఆఖరి మాటలుగా ఆహా ఇదే నా విజయం, నా పట్టాభిషేకం అని చెప్పి మరీ చనిపోయారంట. చాలామంది అనుకుంటారు పేదవారు, జ్ఞానం లేనివారు ఎలా సేవ చేస్తారు అని చెప్తూ ఉంటారనమాట. గొప్ప కార్యాలు వీరు చేయలేరు అని కొంతమంది భావిస్తారు. కానీ మూడీ గారు పేదవారైనా, ఆయనకి విద్య లేకపోయినా, ఆయన జీవితంలో పెద్ద గొప్ప కార్యాలైతే యేసయ్య అయితే చేశారనమాట. కేవలం యేసయ్యను ఆయన నమ్ముకోవడం వల్ల ఖచ్చితంగా ఆయన హృదయాన్ని యేసయ్యకి సమర్పిస్తే చాలు, మనం కూడా గొప్ప కార్యాలు అయితే చేస్తామని చెప్పేసి మనం తెలుసుకున్నామన్నమాట. ఒక్కసారి టైం అయిపోయిన తర్వాత మనం ఎన్ని చేసినా ఖచ్చితంగా అవైతే మనం చనిపోయాక మనం ఏమీ చేయలేము. కాబట్టి ఇప్పుడే ఈరోజే ఎంతమంది అయితే రక్షణ పొందకపోతే ఖచ్చితంగా యేసుని ఎరిగి మనమైతే రక్షణ పొందాలండి. అలాగే మూడీ గారు ఎలా అయితే ఆయనతో పాటు చాలామందికి బోధ చెప్తూ వాళ్ళని కూడా ఖచ్చితంగా యేసయ్య దగ్గరికి నడిపించినట్టే మనం కూడా ఒక రోల్ మోడల్గా ఉండి ఖచ్చితంగా యేసయ్య మాటలు చెప్తూ అయితే ఉండాలన్నమాట. మనతో పాటు కొంతమందిని అయితే మనం దేవునిలోకి నడిపిస్తే కొన్ని ఆత్మలన్నా మనం సంపాదించుకుంటే యేసయ్య నామంలో అది చాలా గొప్పదండి. ఈ రోజుల్లో మనం డబ్బుని చూసో లేకపోతే చదువును చూసే కాదండి, యేసయ్య ఆశీర్వాదం ఉంటే ఎలాంటి వారైనా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా గొప్పగా బతుకుతారని మూడీ గారి సాక్ష్యం ద్వారా మనం తెలుసుకున్నామన్నమాట. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం ఎంతో ధన్యులమండి. ఖచ్చితంగా మనం కూడా ఆయన చేసినట్టే అంతగా కాకపోయినా కనీసం కొంతమందినైనా ఆత్మలైనా మనం రక్షించాలని కోరుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.